వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానన్న రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి, వీర్ల ఐలయ్య పిలుపు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మరణం అంచున ఉన్న సికేడి రోగికి ప్రాణదానం చేసిన హైదరాబాద్ మలక్పేట్ యశోద వైద్య బృందం. సాంఘిక సంక్షేమ కళాశాలలు నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయాలన్న ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్. డాక్టర్ ఏవి శ్రీనివాసరావు వసుంధర మేడం ఆధ్వర్యంలో అమ్మా నాన్న అనాథాశ్రమంకు మంచాలు పరుపులు అందచేత. సీతారాంపుర గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్న ఎంఆర్ఓ. ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి. కొండ లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర ప్రభుత్వం భారత్ రత్న అవార్డు ఇవ్వాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. సూర్యాపేటలో ఘనంగా శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో కనీసం 10,000 మందికి ఇందిరమ్మ ఇల్లు కావాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో కనీసం 10,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని, నిరుపేదలు అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. ఇల్లు రాని వారు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకూడదని తెలిపారు. మొదటి విడతన అర్హులైన నిరుపేదలకు 3,500 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండగా తక్కిన వారందరికీ రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న 5 లక్షల రూపాయలు సరిపోవని, ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ జిల్లాలోనే ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్పై సిమెంట్ ఇచ్చే విధంగా లబ్ధిదారులకు మేలు జరిగేలా మాట్లాడతానని తెలిపారు. అర్హులకే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలో మరోసారి పూర్తిగా పరిశీలించి అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇల్లు అనేది కేవలం ఇల్లు మాత్రమే కాదని ఆత్మ గౌరవం పెంచే కార్యక్రమం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా తయారు చేశామని, ఇందుకు గాను 200 మంది లబ్ధిదారులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి జాబితాను పరిశీలించి జిల్లా స్థాయిలో వచ్చిన వారి జాబితాను 5% ర్యాండమ్ పరిశీలన చేసి లబ్ధిదారులకు ఎంపిక చేశామన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన వారు 30 రోజులలో ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేయాలన్నారు. స్థానిక ఇసుక రీచుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తామని, లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని, ఇల్లు పూర్తయ్యేలోపు 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని, లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మండలాల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీడీఓ గారు సిద్ధంగా ఉండాలి. వారికి
ఇల్లు మీకోసం కట్టిన ఇల్లు, ఇది మీ ఇల్లు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఇది ఎవరిల్లు? ఇది రాజగోపాల్ రెడ్డి కాదు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇంటి మీద హక్కు ఉంది. వాళ్ళు హక్కుదారులు, వాళ్ళే ఓనర్లు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కోసం కట్టిన ఇంటికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి విందు అన్నం తిని నన్ను ఆశీర్వదించి వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. నాకన్నా ముందు మాట్లాడిన అందరూ చెప్పిండ్రు, మన మేడం కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఇల్లు అనేది మనకు గౌరవం. ఎక్కడ కూడా పిల్లలిచ్చేటప్పుడు ఇల్లు నానేటోళ్ళు, అవునా కదా? ఇల్లు ఉందనే ఇచ్చేటోళ్ళు, భూమి ఉందా ఇల్లుందా చూసేవాళ్ళు. పిల్లగాడు ఏం చేస్తారని తర్వాత అనేటోడు, పిల్లగాడు ఎటువంటి ఇంకా తర్వాత అనేటోడు, ఫస్ట్ అయితే ఇల్లుందా అనేటోడు. అంటే మన ఆత్మ గౌరవం. ఇల్లుంటే ఎంత గర్వంగా ఉంటుందంటే నా ఇల్లు అని చెప్పి ఆ మహిళ ఎంతో సంతోషంగా భర్త అటు ఇటు పోయినా కానీ రాత్రి పొద్దుకిలోనే ఎక్కడికైనా పోయినా సరే దావత్కు పిల్లల్ని కంటికి రెక్కబడగా కాపాడుకుంటూ దాచుకుంటుంది ఉండే గూడే ఇల్లు. అది ఇల్లు. ఆ ఇల్లుతోటే ఆ మహిళ కన్నం. అది ఒక్క రూమ్ ఇల్లు కావచ్చు, 2 రూములు కావచ్చు, భవంతి కావచ్చు, అది ఇల్లు అన్నట్టే. ఆ పేద మహిళకు అదే భవంతి, అదే బిల్డింగు. ఎందుకంటే శ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ సత్యం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, పీడీ గారికి, ఆర్డీఓ గారికి, డిసిసిబి చైర్మన్ గారికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఇక్కడ విచ్చేసిన మీడియాకి మోస్ట్ ఇంపార్టెంట్ అంత భారీ సంఖ్యలో తరలి వచ్చిన లబ్ధిదారికి అందరికీ నా పేరు ఒక నమస్కారం. నిజంగా ఈ సమావేశంలో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు, మన భావి తరాలకి ఒక మంచి పునాది వేయాలి అంటే మన దగ్గర రోటీ కప్పడా మకాన్ అంటే తినడానికి తిండి ఉండాలి, కప్పుకోవడానికి బట్టలు ఉండాలి, మన తల పైన ఒక ఛత్తు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇందిరమ్మ ఇల్లు రూపంలో ఇస్తున్నది ఒక ఇల్లు మాత్రం కాదు, మీ ఆత్మ గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది. మన మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఇంటికి శవం రాలేదు, వాళ్ళ ఆత్మ అభిమానం ఉండదు. అందువల్ల ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి ఇందిరమ్మ ఇళ్ళ సందర్భంగా మరి ఇంకా కూడా క్షేత్రస్థాయి సరే ఇప్పటికీ జరిగిపోయింది, కానీ ఇంకా కూడా పేదవాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఎందుకంటే మరి ఈ రకంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇందిరమ్మ ఇళ్ళని ఈ లబ్ధిదారులందరికీ కూడా మరి వెంటనే ప్రారంభించుకోవాలా. ఎందుకంటే త్వరగా ప్రారంభించకుంటే మళ్ళీ క్యాన్సర్ రద్దుపరిచి ఇంకా కూడా చాలా మంది ఎలిజిబుల్ లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేటాయించబడుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ మంజూరీ పత్రాలు తీసుకున్న తర్వాత విడతలుగా 5 లక్షలు ఇస్తారు. 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ, ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. దీనికి గాను మీ అందరికీ మన కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే ద్వారా మిగతా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామం వేదికగా సుమారు 1500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్య మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభా స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపి వాటిని ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగిందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి,
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి 6వ తారీఖు జరగబోయే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గం నుండి యువకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు జూన్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం, ఉమ్మడి నల్గొండ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య పిలుపునిచ్చారు. ఆలయ ప్రజలకు నమస్కారం. రేపు 6 తారీఖున ఆలయ నియోజకంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న సందర్భంగా మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున సుమారు 1500 కోట్లతోటి మనకు నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ సందర్భంగా గంధమల్ల మన చిరకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టు 700 కోట్లతోటి, అదేవిధంగా మెడికల్ కాలేజు 180 కోట్లతోటి, వేద పాఠశాల 46 కోట్లతోటి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి, R&B వర్కులు 50 కోట్లతోటి, దేవస్థానం అభివృద్ధి కోసం 100 కోట్లు, వేరోస్ గోడౌన్ కోసం 50 కోట్లు, కొత్త మండలంగా ఏర్పడినటువంటి మూడకొండూరుకు ఈ సుమారు 10 కోట్లతోటి 3 బిల్డింగ్లు, ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు ప్రజల మీద ప్రేమతోటి ఎక్కువ నిధులు కేటాయించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా వారందరికీ మన ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలికి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. మీ బిడ్డగా ఆలేరు ప్రజల ఎమ్మెల్యేగా ఆ రోజున బర్త్డే ఉన్న సందర్భంగా మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తుర్కపల్లి తిరుమలాపురం గ్రామానికి వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు అధికమయ్యి ప్రజలు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని, అట్టి ముప్పు నివారణ భావితరాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుటకు గాను విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు అధికమై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని, అట్టి ముప్పు నివారణ భావితరాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుటకు గాను విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు పక్కన అమృత్ పథకం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల సభ్యులు మొక్కలు పెంచి వాటిని పరిరక్షణ చేయుట ద్వారా ఉపాధి లభిస్తుందని అన్నారు. అనంతరం పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు పక్కన గల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి నీటి శుద్ధి చేయు విధానాన్ని పరిశీలించి ఇంజనీర్లకు తగు సూచనలు చేశారు. అనంతరం మానసానగర్ రోడ్ నంబర్ 4లోని పూర్తి చేసిన రోడ్డును పరిశీలించారు. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్లు నాణ్యతతో చేయాలని, అట్టి పనులపై సంబంధిత అధికారులు ఫీల్డ్పై ఉండి పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలో డిఎంఎఫ్టి నిధులతో జరిగిన పనులను పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి డాక్టర్ పరశురాంబాబు, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, మున్సిపల్ ఈఎం కిరణ్, డి సత్యారావు, పబ్లిక్ హెల్త్ డిఈ రమాదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏ ఇనరేందర్, రాజారెడ్డి, తిరుమలయ్య, ఎస్ఆర్ఆర్ ప్రసాద్, టిఎంసి శ్వేత, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం ఖచ్చితమైన రోగ నిర్ధారణ, అత్యాధునిక ప్రమాణాలతో కూడిన చికిత్స అందించి మరణమంచున ఉన్న సీకేడీ రోగికి ప్రాణదానం చేశారు. ప్రమాదం అంచున ఉన్న రోగికి హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్య బృందం ప్రాణదానం చేశారు. వివరాల్లోకి వెళ్తే 56 సంవత్సరాల జనార్దన్ రెడ్డి అనే రోగి జ్వరం, శ్వాస సమస్యలు, కాళ్లవాపు, మూత్రపిండం క్షీణితతో బాధపడుతూ నల్గొండలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగిని మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ చేతన్ వీరమనేని మూత్రపిండం సంబంధిత వైద్యులు, డాక్టర్ బి వెంకటరెడ్డి కార్డియాలజిస్ట్ మరియు గుత్తా శశిధర్ రెడ్డి ఫిజిషియన్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం సకాలంలో రోగి స్థితిని గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకొని అతని ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో మాత్రమే కాక యశోద ఆసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోద వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు, వ్యాధులను కూడా చికిత్స జరుగుతోందని మలక్పేట్ యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదురా తెలిపారు. తర్వాత మనకు కొంచెం నైట్ పడడం వల్ల ఆయాసం బాగా వచ్చేస్తుంది. ఏంది ఆయాసం నైట్ పోయిన ఆయాసం బాగా వస్తుంది, నీరు వస్తలేదు ఏంది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మన వెంకటేశ్వర సార్ని కలవాల్సి వస్తుంది. యశోదల కలిస్తే సార్ చూసి ఆల్రెడీ ఈ ఏమంటుందని హార్ట్ని పంపింగ్ వీక్ అయిపోయింది, నీకు ఆల్రెడీ కొంచెం స్టెంట్లు పడతాయి, 2 స్టెంట్లు చేయాల్సి వస్తుందని చెప్పేసి సార్ కూడా దాన్ని చూసేసి 2 స్టెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు నా ఆరోగ్యం మంచిగా ఉంది. ఇప్పుడు షుగర్ కూడా సార్ చేసేది, సార్ కూడా షుగర్ కూడా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు టోటల్గా నేను మంచిగా 1 మంత్లో 2 మంత్స్లో మొత్తం టోటల్గా నేను బయట మీద నా పని నేను చేసుకోవాలి. ఒకటే చేయగలగాలి. ఫస్ట్ నాకు కిడ్నీ ప్రాబ్లం అయింది, తర్వాత హార్ట్ ఉండే. అందరు ప్రజలు యూజ్ చేసుకునేట్టుగా జనాల్లో తీసుకెళ్ళాలి. థ్యాంక్స్ టు ఆల్ డాక్టర్స్, అవర్ కన్సల్టెంట్స్, చేతన్ గారు, డాక్టర్ వెంకటరెడ్డి గారు, డాక్టర్ శశిధర్ రెడ్డి గారు, అందరూ ఒక చేసినామంటే నెక్స్ట్ హార్ట్ పరంగా ఇమీడియట్గా వెళ్ళాలని మేము హార్ట్ పరంగా చూసి ఆయనకు 3 రక్తనాళాలు ఉంటే 3 బ్లాక్స్ ఉన్నాయి. ఏవైతే మేజర్ రక్తనాళాలు ఉంటే వాటిని స్టెబిలైజ్ చేస్తాం, 2 స్టెమ్స్ చేసి. ఆ తర్వాత ఈ కార్డియో పరంగా ప్లస్ కిడ్నీ పరంగా 2 స్టెబిలైజ్ అయిన తర్వాత, షుగర్స్ కూడా ప్రాపర్ కంట్రోల్ అయిన తర్వాత ఈస్ గెటింగ్ గుడ్ హెల్త్. ఆయన ఇంకా తన రొటీన్ లైఫ్ నార్మల్ చేసుకొని కొద్దిగా వెయిట్ తగ్గడం, ఆయన హెల్త్ పరంగా కూడా అన్ని పనులు అతనంతటా అతనే చేసుకోవాలి. ఇంతకుముందు నడవడానికి కూడా ఇబ్బంది పడేటోడు, బెడ్ నుంచి లేసి నడవడానికి కూడా ఇబ్బంది పడేటోడు. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ తన పనులు తాను చేసుకొని తన నార్మల్ యాక్టివిటీ వాకింగ్, రెగ్యులర్ వాకింగ్ అని చేసుకోగలుగుతున్నాడు. ఒకసారి ట్రీట్మెంట్ కిడ్నీ పరంగా ప్లస్ గుండె పరంగా షుగర్ పరంగా అన్ని నార్మల్ రాగానే ఇప్పుడు అతను నార్మల్ జీవితాన్ని, సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదంతా ఏంటంటే టైమ్లీ టైం. ఒక హాస్పిటల్కి ఒక కేసు వచ్చిన తర్వాత మల్టీ మోడాలిటీ అప్రోచ్, అంటే ఏ ఆర్గాన్ ఏది ఇంపార్టెంట్, ఇమీడియట్గా ప్లాన్స్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, 3 కూడా ఫస్ట్ ఒక పేషెంట్ ఐడెంటిఫై చేయడం ముఖ్యం. దాని తర్వాత దానికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో, తర్వాత ఇబ్బందుల్ని గుర్తుపట్టడంతో పాటు వాటికి ఏ విధంగా డయాగ్నోజ్ చేయడం, వాటిని ఏ విధంగా ట్రీట్ చేయడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇది మల్టీ మోడాలిటీ అప్రోచ్, అంటే ఒక 4-5 డిపార్ట్మెంట్లు కలిసి వాటిని డిసిషన్ తీసుకొని ఏ విధంగా పేషెంట్ బెస్ట్. ముందుగా పేషెంట్ జనార్దన్ రెడ్డి గారు మనకి అడ్మిట్ అయినప్పుడు ఇనిషియల్గా నల్గొండలో అడ్మిట్ అయినప్పుడు ఫీవర్తో అడ్మిట్ అయ్యారు. ఫీవర్ కొంతవరకు కంట్రోల్ అయినా కానీ ఆయనకి కాంప్లికేషన్స్ అంటే ఆయాసం తగ్గకపోవడం, రాళ్ళబాబు, షుగర్స్ బాగా ఫ్లక్చుయేట్ అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులతో మన యశోద మలక్పేటలో అడ్మిట్ అయ్యారు. సో ఇనిషియల్గా మనం ఎప్పుడైనా కానీ డయాబెటీస్ అనేది ఏంటంటే, ఒకసారి డయాబెటీస్ ఒక పేషెంట్కి వచ్చిందంటే వితిన్ 2 to 3 years అది కంట్రోల్లో లేకపోయినా, షుగర్స్ హై ఉన్నా కానీ ఒక్కొక్క అవయవం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షుగర్స్ కంట్రోల్ అయినప్పుడు రక్తనాళాలు మందపడడం, దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, ఎక్కువగా యూరిన్లో ప్రోటీన్ పోవడము, పెరుగుతూ పోయింది. ఇన్ఫెక్షన్ తగ్గుతున్నా కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ పోయింది.
దాంతోపాటు తనకి ఏమైందంటే ఆ యూరిన్ కూడా తగ్గిపోయింది. 3వ రోజు 4వ రోజు నుండి యూరిన్ తగ్గిపోయి ఆయాసం అనేది స్టార్ట్ అయింది. సో డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆయాసం తగ్గించడానికి. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం తగ్గించడానికి డయాలసిస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయగానే కిడ్నీస్ అనేవి వాడడం తర్వాత రికవర్ అయింది. కానీ జనార్దన్ రెడ్డి గారికి 1 వీక్ 10 డేస్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా రికవర్ అవ్వలేదు. సో రికవర్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటో చూడడానికి కిడ్నీ బయాప్సీ అనేది చేయడం జరిగిందన్నమాట. కిడ్నీ బయాప్సీలో బయటపడింది ఏంటంటే గ్లోమెరులర్ నెఫ్రైటిస్, అంటే కిడ్నీ లోపల ఉన్న ఫిల్ట్రేషన్ యూనిట్స్ ఇన్ఫెక్షన్ కారణంగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయి యూరిన్లో చాలా ప్రోటీన్ లీక్ అవ్వడం జరిగింది. దానివల్లనే వాపులు ఆయాసం వచ్చినాయి. ఆ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ బయటపడడంతో మనం అది గుర్తుపట్టడం ద్వారా స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటాం, అంటే ఇమ్యూనిటీ తగ్గించే మందులతో హైడోస్ ఇమ్యూనిటీ తగ్గించే మందులు హైడోస్లో పెట్టడంతో ఓవర్ ద టైం రికవర్ అయిపోయి కిడ్నీ అనేది మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చింది. సాంఘిక సంక్షేమ కళాశాలలు నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సాంఘిక సంక్షేమ కళాశాలల ప్రిన్సిపల్తో ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సాంఘిక సంక్షేమ కళాశాలల ప్రిన్సిపల్తో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ సంస్థలపై గురుతర బాధ్యత ఉందని, దేశానికి అవసరమైన నాణ్యమైన మానవ వనరులను అందించాలని సూచించారు. కళాశాలలలో విద్యార్థులు, అధ్యాపకులు, పాఠ్యాంశాలు, బోధన సదుపాయాలు, వ్యతిరేక ఇతరత్ర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షలో చర్చించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ జూన్ 4వ తేదీ మరియు 5వ తేదీలలో అనుబంధ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మరియు బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ప్రిన్సిపల్ నల్గొండ, సూర్యాపేట, దేవరకొండ, నాగార్జున సాగర్, భువనగిరి ప్రాంతాల నుంచి ప్రిన్సిపల్ సమావేశంలో పాల్గొన్నారు. కళాశాలల యొక్క అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య, రిజల్ట్ మరియు విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలల కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధిపై ప్రిన్సిపల్స్ అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలపై దృష్టి సారించాలని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు గురుకులాలు ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా అన్ని సదుపాయాలతో కళాశాలల్ని తీర్చిదిద్దాలని ప్రిన్సిపల్ సమావేశంలో కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న అభాగ్యులకు మతిస్థిమితం లేని వాళ్లకు ఆశ్రమం ఇచ్చి కల్పిస్తున్నటువంటి శంకర్ వారి బృందానికి ఈ మధ్యనే అమ్మా నాన్న ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ వార్డుకు సంబంధించిన మంచాలు పరుపులు లేవని శంకర్ చెప్పడంతో డాక్టర్ ఏవి శ్రీనివాసరావు, వసుంధర మేడం స్పందించి వారికి కావలసిన 8 మంచాలు 8 పరుపులు ఇవ్వడం జరిగినది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్స్ తరపున వారికి కావలసిన ఇవ్వడం జరిగినది. చాటుపల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథ శరణాలయంలో ఉన్న అభాగ్యులకు, మతిస్థిమితం లేని వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నటువంటి శంకర్ వారి బృందానికి ఈ మధ్యనే
అంబానాన్న ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ వార్డుకు సంబంధించిన మంచాలు పరుపులు లేవని శంకర్ చెప్పడంతో డాక్టర్ ఏవి శ్రీనివాసరావు వసుంధర మేడం స్పందించి వారికి కావాల్సిన 8 మంచాలు 8 పరుపులు ఇవ్వడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్స్ తరఫున వారికి కావాల్సినటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ సీనియర్ డాక్టర్ ఏవి శ్రీనివాసరావు, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ తామర యాదయ్య మాట్లాడుతూ గతంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు వంతుల వారీగా అందులో ఉన్నటువంటి ఆడ మగ మతి స్థిమితం లేని అనాథలకు చేయూతనివ్వడానికి దఫాల వారీగా వారికి కావలసిన సామాగ్రిని బట్టలను బాత్రూమ్స్ కట్టించుట కొరకై మెటీరియల్ను కొంత బియ్యం పప్పు దినుసులను ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా అమ్మా నాన్న శరణాలయంకు కావలసిన బిల్డింగ్ను మరీ శాంక్షన్ చేయించడంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాత్ర ఉన్నదని గర్వంగా చెప్తున్నారు. ముఖ్యంగా అమ్మా నాన్న అనాథ శరణాలయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శంకర్ ఏ స్వార్థం లేకుండా రోడ్ల పక్కన ఉన్నటువంటి పడిపోయినటువంటి ఎవరూ నోచుకొని ఎవరూ చూడని అభాగ్యులను తన సొంత ఖర్చులతో తన ఆశ్రయానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పిస్తూ వారి ఆరోగ్య సమస్యలను కూడా చూపెడుతూ ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి వారికి ఒక పౌరుడిగా మనందరం ఒక బాధ్యతతో సహాయ సహకారాలు అందించినట్లయితే ఇంకా మున్ముందు వారు ఇంకా ఎంతో మందికి రక్షణ కల్పిస్తారని అన్నారు. అమ్మా నాన్న ఆశ్రయం చౌటుప్పల్లో ఉన్నటువంటి ఒక గొప్ప గృహం అది. శంకర్ గారి నేతృత్వంలో వారి బృందం అంతా కలిసి కూడా నాకు తెలిసి గత 15-20 సంవత్సరాల నుంచి నడుపుతున్న వ్యక్తి. స్టార్టింగ్లో ప్రప్రథముడిగా శంకర్ గారు ముందుకు వచ్చి దారిని వెళుతున్నప్పుడు కొంతమంది అభాగ్యులు చూసి మతి స్థిమితంలో వారు రోడ్లెంబడి తిరుగుతున్నప్పుడు చలించి వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి మరి కొంతమంది మిత్రులతో మరి కలిసి చేసినటువంటి కార్యక్రమం ఈరోజు వందలాది మంది అభాగ్యులు అనాథలు మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో ఒక ఇంట్లో ఒక మనిషే మతి స్థిమితం లేనప్పుడు మనందరం కూడా ఎంతో కష్టంగా ఉంటాం. అలాంటిది వందలాది మందిని ఒక గృహంలో పెట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి ఆహార విషయాల్లో కూడా చూస్తూ వాళ్ళకి ఆరోగ్య నిమిత్తమైన పరిచర్లు కూడా చేస్తున్నటువంటి శంకర్ గారు అంటే మేము ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే గతంలో డాక్టర్ శ్రీనివాసరావు గారు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐఎంఏ బృందం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్మేట్స్కి కావాల్సినటువంటి విధంగా వసతులు చూసి మేము చెల్లించిపోయినాం. అప్పట్లోనే మరి శ్రీనివాసరావు గారి సహకారంతో వాళ్ళకి ఒక పక్కా బిల్డింగులు రావటం, అలాగే వారికి కావాల్సినటువంటి రైసు పప్పు ధాన్యాలు కూరగాయలు వస్త్రాలు ఎప్పటికప్పుడు అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మధ్యస్థితిలో బట్టలు ఇవ్వటం, అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేసినట్టు నాకు గుర్తుంది. సో ఈ సందర్భంగా ఈరోజు మరి వారి ఆశ్రయంలో ఒక మెడికల్ వింగ్ కూడా తయారవ్వటం, వాటిలో కొన్ని మంచాలు లేవన్నందుకు మా శ్రీనివాసరావు సార్ స్పందించి వెంటనే వారికి తగు దాదాపు 8 బెడ్లు దానికి సంబంధించిన పరుపులు కూడా ఇవ్వటం మరి నిజంగా ఒక గొప్ప కార్యక్రమం ఇది. అంటే ప్రతి మనిషి కూడా ఒక బాధ్యతగా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు మనం కూడా రెస్పాండ్ అయ్యి మరి వారికి సహాయం చేసే గుణం ఆ బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రెసిడెంట్ గారు యాదయ్య గారు కూడా వచ్చున్నారు. తప్పకుండా మేము ముందు సామాజిక కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తాం. మరి ఈ సందర్భంగా ఎవరైతే దాత ఉన్నారో మొదటి నుంచి కూడా వారు డాక్టర్ ఏవి శ్రీనివాస్ గారు మరి వసుంధర మేడలకు అయితే నేను ఐఎంఏ నీలగిరి పక్షాన ప్రత్యేకమైన మరి అభినందన తెలియజేస్తున్నాను. సారు వాయిసే తీసుకో. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఎస్ హరికృష్ణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఎస్ హరికృష్ణ అన్నారు. గురువారం రోజున సీతారాంపురం మాసాన్పల్లి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పట్టా భూమి కలిగి ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ప్రజల వద్దనే సమస్యలు పరిష్కరించే విధంగా ఏర్పాటు చేశారని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో సీతారాంపురం మాసాన్పల్లి గ్రామాలలో భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ అనసూర్య, గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టా అయిపోయింది, పాస్ నన్ను ఏదో ఒకటి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నీకు తెలియకుండా అంటే డైరెక్ట్ ఎక్కింది. చట్టానికి దీనికి తేడా అయిందని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు పోయిన చట్టం ఏంటంటే ధరణిలో ఏముందంటే ధరణికి మీరు ఆన్లైన్కి పోయి మీరు దరఖాస్తు పెట్టుకోవాలి, డబ్బులు ఏదో 100-300 పెట్టి దరఖాస్తు పెట్టాలి. కానీ ఇది ఏంటంటే మేము గ్రామ సభలు నిర్వహించి ఇక్కడనే దరఖాస్తు తీసుకుంటాం. మీరు తీసుకున్న దరఖాస్తును తర్వాత ఆన్లైన్ చేస్తాం. ముఖ్యంగా అది దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే అది. రెండోది ఏంటంటే మనకి దీనిలో ఒకవేళ ధరణికి సంబంధించింది అంటే నేను తప్పు చేసిన అనుకోండి, అంటే ఎంఆర్ఓ తప్పు రాసింది అనుకోండి, ఒక ఆర్డర్ కాపీ అనుకోండి, అఫిలియేట్ అతరట్లేదు అంటే ఆర్డీఓ గారికి అఫిల్ చేసుకునేది లేదనమాట. ఇది డైరెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ చట్టంలో ఏంటంటే నేను ఒక తప్పు చేసినప్పుడు మీరు ఆర్డీఓకి చెప్పవచ్చు, అఫిల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ తప్పు చేసినప్పుడు కలెక్టర్కి చెప్పవచ్చు, కలెక్టర్ తప్పు చేస్తే సీసీఎల్కి చెప్పవచ్చు. అక్కడ కూడా తప్పు జరిగింది అనుకోండి మీకు, మీరు అప్పుడు కోర్టుకు పోవాలి. అంటే 3 అంచెలు 3 దగ్గర పోయిన తర్వాత అప్పుడు కోర్టుకు పోవాలి. ఆ కోర్టుకు కూడా ఏంటనుకున్న ప్రభుత్వం ఒక లాయర్ని ఇస్తుంది. మీకు కావాలంటే మీరు చేత కాదు మీరు చేసుకుంటే న్యాయ సలహా ప్రకారం ఒక లాయర్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ చట్టంలో అది పొందుపరిచినమాట. గతంలో ఏంటంటే పౌతి 4 కొడుకులు ఉంటే ఎవరు బట్టి వాళ్ళు పోయి చేసుకునేది. వాళ్ళు ఎవరు సంతకాలు అవసరం లేదు. ఎవరు తెలుగులో ఉందనుకోండి, ఆయన పోయి సంతకం చేసుకుంటే తర్వాత మళ్ళీ మనం డబ్బులో బిడివి పట్టుకోలేదు. అలా కూడా మా వల్ల కాదు, మళ్ళీ కోర్టు పోయేది ఆ చట్టం. ఈ చట్టంలో ఏంటంటే వారసులు అందరూ కంపల్సరీ రావాల్సిందే. వాళ్ళు వచ్చి సంతకాలు పెడితేనే మీకు వారసత్వ బదిలీ జరుగుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకి భూ ఆధార్ కార్డులను ఇస్తున్నాం. త్వరలో త్వరలో ఇస్తాం. ఏంటంటే భూ ఆధార్ అంటే మీరైతే మనకి ఆధార్ కార్డు ఎట్లా ఉంటుందో భూమికి కూడా ఒక ఆధార్ కార్డు ఇస్తాం కూడా. ఆ నెంబర్ పర్మనెంట్ ఉంటుంది. మీ భూమి దానికి ఇంకా ఈ సర్వే నెంబర్లు ఇవి ఉంటాయి. కానీ అది ఆన్లైన్లో కొట్టగానే మీకు ఏదంటే అది తెలుస్తుంది. ప్రతి ఒక్క కమతా కంటే ప్రతి ఒక్క రైతుకు ఒక ఆధార్ కార్డు అన్నప్పుడు భూ ఆధార్ కార్డు ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేది అంటే ఇది విధంగా మనం చేస్తాం. మా భూమి 30 సంవత్సరాల కింద వాళ్ళు కొన్నారు, కట్టలేదు. భూమి మా పేరు మీదనే ఉన్నది. అయితే దానికి పాస్బుక్లు కావాలి మాకు. దాన్ని మీరు అమ్ముకున్న తర్వాత పాస్బుక్ మీరు ఏది పెట్టినా ఒకటి కాగితం ఇస్తే మాత్రం కాదు, మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు పెట్టాలి. అయితే ఇంకోటి 83లో మేము ల్యాండ్ తీసుకున్నాము, ల్యాండ్ డబ్బులు కట్టింది, డాక్యుమెంట్ వేయించింది. అలానే ఉంది, మేము పట్టా వేసుకోలేదు. 83లో డాక్యుమెంట్ అంతే ఉంది. ఇప్పుడు ఆయన ఉందా? ఆయన లేదు అంతే. వాళ్ళ కొడుకులు ఉందా? ఎవరు పెండింగ్ పెట్టండి. పెండింగ్ కొట్టేసింది కదా, అర్థం మీద నేనే ఉన్నా. వాళ్ళు ప్రాథమికోన్నత పాఠశాల బోయవాడనందు బాలభవన్ నాగార్జునసాగర్ మరియు బాలకేంద్రం నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో తేదీ 25/4/2025 నుండి 5/6/2025 వరకు నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రాథమికోన్నత పాఠశాల బోయవాడ నందు బాలభవన్ నాగార్జునసాగర్ మరియు బాలకేంద్రం నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో 25వ తేదీ 4వ నెల 2025 నుండి 5వ తేదీ 6వ నెల 2025 వరకు నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్, టీవీకి ఎడిక్ట్ కాకుండా చదువుతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనాలన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చివరగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో పర్యవేక్షకులు పాలబిందల బాలు, ఉపేంద్రాచారి, ఫజల్ బేగం, దివ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మడ్ పాల్గొన్నారు. పత్రికలు కృతిక తర్వాత వాసుకి
కొంచెం కనపడి చూడ మొత్తం కే ప్రణవి తదుపరి ఎస్ కీర్తి థర్డ్ ప్రణవి థర్డ్ కీర్తి కీర్తి ఎస్ కీర్తి జూనియర్స్ లో వాసుకి థర్డ్ ప్లేస్ హస్మిత కాలేదా హస్మిత బయటకు వెళ్ళినప్పుడు చేతి సంచి కానీ ఇలాంటిది కానీ ఏది తీసుకెళ్లకుండా ఎక్కడ కనబడే కూరగాయలు మంచిగా కనిపించినాయో పండ్లు కనిపించినాయో కానీ అక్కడ రాగానే తీసుకుంటాము, వాళ్ళు ఇచ్చిన కవర్లో తీసుకొని వస్తాము. కానీ చేతి సంచిని వాడుతూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని మోకాలు కాదు మోకాలు తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు పోరాటం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొమరభీం జిల్లాలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థి దశ నుండే నాయకులుగా ఉండి ప్రజలకు విద్యార్థులకు ఉద్యమాలలో పాల్గొని ఎన్నో సేవలు అందించారు. నిజాం నిరంకుశత్వానికి ఎదురుండి తెలంగాణ సాయుధ పోరాటంలో మరియు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మొట్టమొదటగా జలదృశ్యంలో తొలి సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్తో తెలంగాణ ఉద్యమ కార్యాచరణ తయారు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు పోరాటం చేసిన గొప్ప నాయకుడు. ఈయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర జాతిపితగా గుర్తించి ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చొల్లెటి భాస్కరాచారి, పున్న వెంకటేష్ నేత, అప్పం వీరయ్య, ఎండి అబ్దుల్ కలాం, మాకం చంద్రమౌళి, గండూరి లక్ష్మణ్, ఎండి ఖాదర్, సిహెచ్ ఎల్లయ్య, కొండ్రంపల్లి శ్రీను, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి. జై బీసీ, జై బీసీ, బీసీ సంఘాల ఐక్యత, కొండా లక్ష్మణ్ బాపూజీకి మొత్తం వస్తుంది పైకి. ఓకేనా? ఫోటో కొద్ది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోష్ మాత దేవాలయం ప్రతిష్ఠించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, శ్రీ సంతోష్ మాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసాదేవి మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలను నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్ఠించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసదేవి మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో సామూహికంగా కుంకుమార్చన, పుష్పార్చన, గాజుల పూజ, పసుపు కొమ్ముల పూజలు నిర్వహించారు. అనంతరం రుద్ర, లలిత, గణపతి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ సంతోషిమాత అమ్మవారికి త్రిభువన మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, ఉపకోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశరావు, నరేంద్రుడి విద్యాసాగర్ రావు, బెళిదె అశోక్, కమిటీ సభ్యులు దేవర్శెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, మహంకాళి ఉపేందర్, గోపారపు రాజు, బ్రాహ్మణ్లపల్లి నాగమణి, కర్నాటి సూర్యకళ, కక్కిరేని పద్మ, మహంకాళి కవిత, ముదిరెడ్డి ప్రభావతి, గోపారపు స్వరూపారాణి, బచ్చు నీరజ, ఓరుగంటి కనకరత్నం, జగదీశ్వరి, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానన్న రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి, వీర్ల ఐలయ్య పిలుపు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మరణం అంచున ఉన్న సికేడి రోగికి ప్రాణదానం చేసిన హైదరాబాద్ మలక్పేట్ యశోద వైద్య బృందం. సాంఘిక సంక్షేమ కళాశాలలు నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయాలన్న ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్. డాక్టర్ ఏవి శ్రీనివాసరావు, వసుంధర మేడం ఆధ్వర్యంలో అమ్మా నాన్న అనాథాశ్రమంకు మంచాలు, పరుపులు అందచేత. సీతారాంపురం